వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. సో ఈరోజు ఒక చిన్న నైట్ రైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంత సడన్గా ఎందుకు అనుకో 1 minute లైట్ ఆఫ్ చేయలేదు బా, ఫ్లాష్ ఆఫ్. మళ్ళీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో హీటింగ్ ఇష్యూ తక్కువలో అవన్నీ స్టార్ట్ అయితే ఓకే. ఇంకా మన పాయింట్కి వస్తే, నేను ఈ వీడియో 2 days ముందు రికార్డ్ చేయాల్సింది. 2 days ముందు కాదు, ఈరోజు ముందు రికార్డ్ చేయాల్సింది. బట్ తీవ్రమైన వర్షాలు అండ్ మీకు సైకిల్ కనిపించదు. ఓకే, ఏమనుకోకండి, సైకిల్ మీకు అస్సలు కనిపించదు. సో అక్కడక్కడ కొద్దిగా స్పీడ్గా వెళ్తాను నేను, ఎందుకంటే నైట్ రైడ్లో కొద్దిగా స్పీడ్ వెళ్తాం అనమాట మనం. ఇక్కడ స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంటుంది, సో ఆ రోడ్ నుంచి ఇట్లా కట్ చేసుకుని పోవచ్చు. బట్ ఒక్క విషయము, ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే కాస్త మన సైకిల్ అంటే కెపాసిటీ కొద్దిగా పెరుగుద్ది అని అసలు, ఎందుకంటే మీకు ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా నైస్. ఇప్పుడైతే మీకు ఇక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోతుంది. లెట్స్ గో. ఓకే 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 షిట్ మ్యాన్. చూసారా గైస్, అది రాళ్ళు ఉంటాయి అన్నమాట. 2 రాళ్ళు తగిలే నాకు అక్కడ. షిట్ యా, నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. యా, సారీ ఫర్ మిస్ వీడియో. ఇప్పుడు ఇక్కడైతే ఆపుతా కొద్దిగా, ఇక్కడ ఓకే కొద్దిగా ఇక్కడ ఆపుతాం. కమాన్, నైస్. యా, మీకు అనిపిస్తుంది అనుకుంటా. ఐ విల్ ఆన్ ద ఫ్లాష్ బాయ్స్. యా, దిస్ ఈజ్ అవర్ సైకిల్. సో దీన్ని అయితే ఆల్రెడీ నేను కడిగాను, బట్ నేను కడిగిన తర్వాత ఇంకొకసారి అయితే బయటికి వెళ్ళా. దానివల్ల అక్కడక్కడ దుమ్ము అయితే వస్తుంది, అండ్ నీకేం చేయలే. అండ్ లైట్ చూపిస్తా అనలేదు మీకు, బట్ ఇదే లైట్ అనమాట. ఇది నాకు 120 రూపాయలు పడింది ఫ్లిప్కార్ట్లో. అమెజాన్లో అట్లీస్ట్ ఇది 300 అట్లా ఉంది ఈ లైట్. బట్ వర్త్ ఇట్, ఎందుకంటే దీంట్లో 3 levels ఉంటాయి. ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్, థర్డ్. సో ఇట్లా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, నేను ఆ వీడియోలో దీని ప్రైస్ ఇంక్లూడ్ చేయలేదు. 1 minute, ఆ బైక్స్ అవన్నీ వెళ్తాయి. ఊరి నాయన, ఓ చెట్టు, అటు వెళ్దాం కొద్దిగా. దీని ప్రైస్ అయితే నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేకపోయా, మీరు చూసుంటారు. డిస్క్రిప్షన్లో పెడదాం అనుకున్నా, బట్ ఎట్లైనా వీడియో చేసాం కదా, సో అప్పుడు చెప్దామని. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 7,500 రూపీస్ అయితే పడుతుంది. సారీ 8,500 రూపీస్ అయితే పడుతుంది. బట్ ఇది మనకి 7,500 రూపీస్కి అయితే వచ్చింది, లక్కీలీ. అండ్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోవాలంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. స్పోక్స్ అండ్ పెడల్ అవన్నీ పక్కన పెట్టండి. స్పోక్స్ మనకి ఇష్టం అనమాట, ఎందుకంటే స్పోక్స్ వీల్ ఉండేది మనకి ఆఫ్ రోడింగ్ లైక్ గుంతలో వెళ్ళడానికి వాటికి పనికి వచ్చేది. ఫ్రంట్ టైర్కి ఏం కాలే, కాకపోతే మీరు బ్యాక్ టైర్ చూస్తే స్పోక్స్ 7 స్పోక్స్ అయితే తిరిగిపోయినాయి. అండ్ ఇది ఉంది చూసారా, ఇది మా ఫ్రెండ్ గారు జస్ట్ ఇట్లా తంతే ఇరిగిపోయింది బ్రో, అంత అవసరం వస్తుంది. ఓకే, అండ్ ఇది లూజ్ చేస్తాను కదా, సీట్ కొద్దిగా కింద దింపుకుంటా అన్నా కదా, దింపుకోలేదు నేను. సో కొద్ది పనిలోనైతే ఉన్నా. అండ్ ఈ వీడియోకి అయితే ఏం లేదప్ప, నేను జస్ట్ సరదాగా రైడ్ చేస్తే మీకు చూపిస్తా నేను అసలు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో తిరగడానికి. మా ఏరియాలో నైట్ అయితే ఎట్లుంటుందో మీకు చూపిస్తాను అనమాట, మా ఏరియాలో నైట్ ఎట్లుంటుందని. అండ్ మీకు వ్యూ ఎట్లా కావాలో చెప్పండి గైస్. అంటే నేనైతే ఇట్లా అనుకుంటున్నా, లైక్ సైకిల్ ఇట్లా రావాలి, రోడ్ అట్లా కనిపించలేదు. సో దానికని మనం సీట్ అయితే కింద దింపుకోవాలి, అది పెద్ద ఇష్యూ మనకి. కనిపిస్తుంది వీడియోలో, కొద్దిగా ఇట్లా పెడదాం. ఓకే, రోడ్డు మీకు కనిపిస్తే చాలు, సైకిల్ సంగతి పక్కన పెట్టేసి. సో ఇంకా చూపించడానికి అయితే ఏం లేదు మీకు. మా స్కూల్ చూపిద్దామంటే అక్కడ ఎవరు అన్నారు, నాకు వీడియో తీయబుద్ది అవ్వదు అక్కడ. సో ఇంకైతే వెళ్దాం. అమ్మా సూపర్. నైట్ టైం నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 days, 1 week అయితే అయిపోయింది. నేను మా ఫ్రెండ్ కాడ అయితే అప్పుడప్పుడు వచ్చేవాను, బట్ ఈ మధ్య అయితే అసలు రావట్లేదు, విజిట్ కూడా చేయలేదు. ఈ సైడ్ వెళ్దాం. అండ్ రోడ్ మధ్య అక్కడక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి. షిట్ యా, ఆ రాళ్ళతో మనకి ఇబ్బంది కేసు, మామూలు ఇబ్బంది కాదు. ఓరే నైస్.
నాకు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో ఏదైనా కంట్రోల్ చేసేయగలను, బైక్ తప్పించి. సైకిల్ నాకు సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయడం అంటే బాగా వచ్చు. ఓకే 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 కూల్ రా ఏమైందిరా కూల్ నైస్. ఇప్పుడు ఇట్లా అవ్వడం అసలు ఈ రోడ్లో రాకూడదు నేను. ఈ కెమెరా ఫోను ఏంటంటే గైస్ బరువుకి కిందకి వెళ్ళిపోతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అనమాట చాలా అంటే చాలా. వీ కేమ్ టు ప్రీవియస్ లొకేషన్, కొద్దిగా చూసుకుంటాను. అండ్ అక్కడ ట్యూషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా, హాలిడేస్ బట్ ట్యూషన్ అయితే జరుగుతుంది అనమాట. ఏమేమి వెళ్తారు గైస్ ట్యూషన్కి అయినా చెప్పండి గైస్, ఏమేమి వెళ్తారు హాలిడేస్లో కూడా ఏమంటారు. అందుకే నేను వెళ్ళట్లేదు ట్యూషన్, స్కూల్ స్టార్ట్ అయినాక ఎలాగో ఏడవాలి అక్కడ. సో అందుకు షట్. సో ఇప్పుడు మా స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ జర్నీ కట్ చేస్తాను, ఎందుకంటే మనుషులు ఉన్నాను నాకు రికార్డ్ చూద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. ప్రీవియస్ రూట్ టు వెల్కమ్. సో ఓకే, మన కొద్దిగా సైకిల్ చూద్దాం ఇలా ఉంది మన సైకిల్ ఇలా. సో ఇప్పుడు ఏంటంటే నేను కొద్దిగా స్టంట్లు వద్దులే కానీ చిన్న స్కిడ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. చిన్న స్కిడ్ ఎక్కడంటే ముందు ఒక గేట్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక గేటు అక్కడ. సో ఆ గేట్ దగ్గర ఇలా వెళ్ళి ఇట్లా అంటా అనమాట, అంతే, ఇంకేం చేసేది లేదు. అండ్ మేబీ ఇది కూడా చిన్న వ్లాగ్ అయి ఉంటుంది, ఎందుకంటే నైట్ వ్లాగ్ కదా. సో చిన్న వీడియో అయి ఉంటుంది. సో ఓకే, ఇంకా మనమైతే వెళ్దాం. డ్రిఫ్ట్ కొడితే కొడతాను గైస్. ఓకే, మీకు కనిపిస్తుందా బాగా? నైస్ కనిపిస్తుంది. ఓకే, మరీ హైట్ అయిపోయినట్టుందా, కొద్దిగా కింద పెట్టుకుంటా. ఓకే గైస్, 1 minute ఇక్కడ పెట్టుకోవాలి నేను, మర్చిపోయా ఇక్కడ ఒక టైట్ చేసుకోవాలి నేను. ఓకే 1 minute. వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి, వచ్చేసాను మళ్ళీ. సో ఇప్పుడు చూద్దాం మరి నా సైకిల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేనైతే యావరేజ్ అని చెప్తా. యావరేజ్ కాదు, యావరేజ్ కూడా కాదబ్బా, దీనికి ఇవ్వాల్సింది గుడ్ తర్వాత ఏది ఉంటుంది, గుడ్ తర్వాత ఏది ఉంటుంది, గుడ్ వేస్తాను అబ్బా దీనికి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఇది బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌన్ మీరు అనుకున్న బ్రేక్ డౌన్ కాదు, చెప్తా. ఇక్కడ మీరు టైర్స్ చూస్తున్నారు కదా, టైర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అక్కర్లేదు. ఇంత చిన్న గుంతలో కూడా ఒక స్పోక్ టపైలు మన ఇరిగిపోద్ది అనమాట, చిన్న చిన్న గుంతల్లో కూడా. అండ్ ఈ ఎందుకు చూసారు రస్ట్ నేను సైకిల్ పదే క్లీన్ చేయడం వల్ల వచ్చింది. సో ఓకే, ఇంకా వెళ్దాం పదండి. లైట్ ఆఫ్ చేసేద్దాం. లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది మనకి వ్యూ, లెట్స్ గో. ఓకే ఎవరు వస్తున్నారు? సో గైస్, మీకు ఏదైతే చెప్పానో ఇక్కడికి వెళ్ళి డ్రిఫ్ట్ చేస్తానని చేయట్లేదు, వెళ్ళిపోతున్నాను నేను స్ట్రైట్గా. అంటే ఇంటికి కాదు, తమ్నెల్ తీయాలి కదా, అంటే తమ్నెల్కి ఫోటో కావాలి కదా. సో కొద్దిగా ముందుకి స్పీడ్గా అయితే వెళ్దాం, చాలా స్పీడ్గా వెళ్దాం. ఓకే, కొద్దిగా స్పీడ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇంకెళ్దాం, అక్కడ చివర అని కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి అయితే మళ్ళీ అవుతాం. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక చిన్న నైట్ రైడ్ అనమాట. సో లెట్స్ గో, ఇంకా వెళ్ళిపోదాం. చిన్న నైట్ రైడ్ మన సైకిల్ పైన. ఆబ్వియస్లీ ఇది నేను తీయాల్సింది వీడియో, బట్ ఇప్పుడు తీస్తున్నా. రోడ్స్ ఆర్ సో నైస్, బట్ నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే ఇంతకుముందే వర్షం పడింది దానివల్ల అనమాట. సో ఇంకా మనమైతే కొద్దిగా దూరం, అంటే కొద్దిగా ముందుకు వెళ్ళాక అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, ఎందుకంటే మీకు చెప్పాలి కదా కొన్ని, అందుకని. ఇక్కడైతే కొద్దిగా నాయిస్ ఉంది. సో విల్ మీట్ అప్ దేర్. సో లెట్స్ గో. ఇప్పుడైతే కొద్దిగా అన్బిలీవబుల్ గైస్, అన్బిలీవబుల్ అంటున్నా కదా, అన్బిలీవబుల్ స్పీడ్ ఇది. ఈ స్పీడ్కే నేను ఇంత క్రేజ్ అయిపోతున్నాను అనుకోకుండా. దీనికన్నా అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఇంత స్పీడ్ అలా చెప్పా కదా. రోడ్స్ ఖాళీ ఉంటేనే కానీ ట్రై చేయండి, ఫుల్గా ఉంటాయి. నో, నాట్ రికమెండెడ్ టు ఎవ్రీబడి. ఎవరికైతే తొక్కడం వచ్చో వాళ్ళకి నేనైతే చెప్తున్నా, మీరు అంతైనా స్పీడ్గా వెళ్ళండి. కాకపోతే ట్రై చేసే ముందు ఖాళీగా ఉన్న రోడ్స్ ట్రై.
ఓకే నైస్. అక్కడ నేను 2 handsతో పట్టుకోకపోతే పని అయిపోద్ది నాది. దోపమని కింద పడిపోతా గైస్. నాకు రోడ్డు మధ్యలో మట్టి వేస్తాడు చూసారా, ఇగోండి మట్టి. నాకు అది అస్సలు నచ్చదు, మట్టే నాకు నచ్చదులే. ఇక్కడ పార్క్ చేద్దాం మన సైకిల్ని. బ్రో కొద్దిగా ఎవరు రాకండి, లాగ్ని ఎండ్ చేయాలి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా గైస్, ఇంతటితో అయితే మన లాగ్ని ఎండ్ చేస్తున్నా. సో మీకు ఎలా అనిపించిందో, ఇంకా ఈ లాగ్ సిరీస్ని అయితే కంటిన్యూ చేయాలో వద్దో చెప్పండి, అంటే మన రైడింగ్ సిరీస్. సో యా ఇంకా ఉంటాం మరి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ మీకు ఇట్లా ఇంకా నైట్ రైడ్ వీడియోస్ కానీ మార్నింగ్ రైడ్ వీడియోస్ కానీ కావాలంటే చెప్పండి, ఓకే చేసేస్తా. ఈరోజు మార్నింగ్ రైడ్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎందుకులే నైట్ టైం వెళ్ళి తీద్దాం. మార్నింగ్ టైం నేను వెళ్ళి తీసా కదా, అదే సో ఇది అంటారు కదా దాన్ని, అదే రివ్యూ అయితే చేసే కదా మన సైకిల్ది. సో మళ్ళీ మార్నింగ్ ఎందుకులే అని చెప్పి నైట్ టైం నిన్న చూసా. నిన్న వర్షం పడింది, చాలా ఫుల్ పడింది వర్షం. వెళ్దామని రెడీ కూడా అయిపోయా, బట్ ఈరోజు అయితే చినుకులు పడి ఆగిపోయింది. లక్కీలీ ఏ పెద్ద వర్షాలు పడలేదు. సో ఇంకైతే ఎండ్ చేస్తున్నాం మరి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.